K+ News Network presents. కడప నగరంలో అట్టహాసంగా లలిత జ్యువెలరీ 56వ షోరూం ప్రారంభోత్సవం. కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద లలిత జ్యువెలరీ కడప బ్రాంచ్ ను ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా లలిత జ్యువెలరీలో బంగారు ఆభరణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా లలిత గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ ను ఎమ్మెల్యే దంపతులు అభినందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధిక డిజైన్లతో కడప నగరంలో ప్రజల మనసులు దోచే విధంగా ఆభరణాలు విక్రయిస్తున్న లలిత జ్యువెలరీని ఆదరించాలని పిలుపునిచ్చారు. కడప నగరంలో లలిత జ్యువెలరీ ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అందరినీ ఆకట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నగల తరుగుపై 1% తగ్గింపు ధర ఉంటుందని, వజ్రాభరణాలపై క్యారెట్కు 5,000 రూపాయలు తగ్గింపు నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుందన్నారు. ధనవందనం 11 నెలల నగల కొనుగోలు పథకాన్ని ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు న్యాయం చేయాలనే మంచి ఆలోచనతో ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కడప నగరానికి మళ్ళీ ఒక మహర్దశ పట్టింది. లలిత జ్యువెలరీస్ భారతదేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యవస్థ. ఇప్పుడు లలిత జ్యువెలరీస్ కడపకు రావడం కడపకే గర్వకారణం. దీనివల్ల కడపకు, కడప జిల్లాకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. నగరాభివృద్ధికి 10 మంది సంస్థలు, వ్యాపారవేత్తలు ఇవన్నీ రావాలంటే ఇటువంటి 10 మంది సంస్థలు వస్తే, ఒకరి వస్తే నగరం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈరోజు 100 కోట్లతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లలిత జ్యువెలరీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే కడప లాంటి ప్లేస్లో కూడా లలిత జ్యువెలరీ వచ్చిందంటే అది ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం, విశ్వసనీయత, నాయకత్వం మీద ఉండే నమ్మకం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లలిత జ్యువెలరీస్ వారి కడపను ఏర్పాటు చేయడం, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కడపకు మణిదీపం లాంటిది. ముఖ్యంగా మగవాళ్ళ జోబులు ఇచ్చిళ్ళు, ఆడవాళ్ళ మెడకు మణిహారాలు.
అది నాకు ఎప్పుడు ఉంది. ఎక్కడ ఓపెన్ చేసినా కూడా సుచిత్ర సెంటర్ ఓపెన్ చేసినప్పుడు 1 month అయింది. అప్పుడు కూడా మైకులతో మొత్తం నిండిపోయింది. గడపాలు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను సొసైటీలో 8 మైకులు తీసుకొని ఈ హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాత్రం నేను గ్యారెంటీ చెప్తున్నాను. ఇంకో విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను. పర్సనల్గా వెళ్ళి పిలిచేదానికి నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడం ఫస్ట్ టైం చూసినాను. మర్యాద, రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను. నేను 2 సార్లు తాగాను కదా, ఇంకోసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది? నేను కానీ కొందరుగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను. మేడం గ్యాస్లో ఎప్పుడు ఉండాలి, మిమ్మల్ని నమ్ముకొని మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం వెళ్ళిపోతాము, షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసిపోతున్నాం అంటే ఏం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము. మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారం వాళ్ళ లోపల వాళ్ళకి పని. మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ఊరికేం రావు, మళ్ళీ సరే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. చూడండి.